ఒకసారి సార్ ఒక్క నిమిషం సార్. వార్షిక కవులు కనుక సంక్రాంతి లోపల చెల్లించకపోతే సిఆర్డీఏని ముట్టడిస్తూ సిఆర్డీ అధికారులు ఎప్పుడు కూడా తిరగనేమో, మా రాజధాని ప్రాంతాల్లో తిరగనేమో. కంపల్సరిగా సంక్రాంతి లోపల మిత్రులందరికీ రైతు సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి. మన అడిషనల్ కమిషనర్ గారు సంక్రాంతిలోగా మన కౌలు చెల్లించాలని, ప్లాట్లు డెవలప్ చేయాలని, ప్లాట్లు మార్పిడి రైతులతో సంప్రదించి చేయాలని, ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా పెన్షన్ పెంచాలని కీలకమైనటువంటి 5 అంశాలు లోపల రామకృష్ణ గారు, నేను, అజయ్ కుమార్ గారు, సుధాకర్ గారు, స్వరాజ్ గారు, నరసింహారావు గారు, రామారావు గారు, రమేష్ గారు, ఇంకా అనిత గారు అందరూ కూడా వివరంగా మాట్లాడటం జరిగింది. ఆ మేరకి వారి కిందకు వచ్చి వెంటనే మళ్ళా ప్రభుత్వానికి లెటర్ రాస్తాము, అలాగే పెన్షన్ విషయం రాస్తాము, అసైన్డ్ రైతులది 3 సంవత్సరాల నుంచి ఆగిపోయిన విషయము రాస్తాము అని చెప్పారు. మనం ఈ సందర్భంగా వారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించేది, సంక్రాంతి మనకి అతి కీలకమైన పండుగ. రంజాన్, క్రిస్మస్ లాగా అత్యంత కీలకమైన పండుగ. 34,000 ఎకరాల భూమిని 29,000 మంది రైతులు ఒక్క రూపాయి పరిహారం తీసుకోకుండా రాజధాని కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం త్యాగబుద్ధితో ఉదారంగా ఇచ్చినటువంటి ఈ రైతుల గొంతు కొయ్యటం జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గానికి నిదర్శనం. అలాగే ఈ పేద రైతుల పొట్ట కొట్టడం దారుణం, దుర్మార్గం. అలాగే పెన్షన్ ని 5,000కి పెంచుతానని పదే ఎన్నికల ముందు చెప్పి ఇక 2 మాసాల్లో పదవి పూర్తి కావస్తున్న ఆ పెన్షన్ ఊసు ఎత్తకపోవడం దళితుల్ని, పేదల్ని, భూములని, అన్ని కులాల్లో ఉన్న వారిని చాలా మోసగించడం. అందువల్ల కేవలం కోర్టుల మీద ఆధారపడి మనం కూర్చుంటే సాధ్యం కాదని జనవరి 15 నాటికి ప్రభుత్వంతో తాడో పేడో ముఖ్యమంత్రి ప్రకటించకపోతే తదుపరి కార్యక్రమాన్ని జేఏసీ, సిపిఐ అన్ని రాజకీయ పార్టీల్ని కలిపి సిఆర్డీఏ ఆఫీసుని ఎంతటి వేల మంది పోలీసుల్ని, తుపాకుల్ని పెట్టుకున్నప్పటికి కూడా రక్తపాతాలకి జగన్మోహన్ రెడ్డి శక్తి పెడితే చావడానికి మేమంతా సిద్ధమని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అందరికీ కూడా ధన్యవాదాలు. మన అజయ్ కుమార్ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో మన బాధని, మనం పడుతున్నటువంటి ఇబ్బందుల్ని అన్నింటినీ సిఆర్డీ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళటం అనేది జరిగింది. ఇప్పటికీ నిద్ర నటిస్తూ రాజధాని రైతుల పైన, రాష్ట్రం పైన కక్షబట్టి రాక్షసుల్లా వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డి పదవీ కాలం ఇంకా